హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోతుంది వీడియో ఏంటనేది. దీనికోసం నేను ఒక 3 2-వే స్విచ్చెస్ అయితే తీసుకున్నాను. ఇది ఒక 60 వాట్ ల్యాంప్ అనమాట. ఓకే, చూసుకున్నట్లయితే ఇది పెట్టడానికి వాల్డర్ అనమాట. ఇది ఫ్లగ్ వైర్. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఓకే, లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే నేను 2-వే స్విచ్చెస్ మూడింటిని కూడా నేనైతే లైన్లో పెట్టుకున్నాను. ఓకే, వైర్ పీస్ అనేవి నేను సరిపడా కట్ చేసి తీసుకున్నాను. ఒక 2 వైర్ ముక్కలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ 2-వే స్విచ్ ఉంది కదా, అక్కడ ఫస్ట్ 2-వే స్విచ్కి పైన ఒక వైరు కింద ఒక వైరు కనెక్ట్ చేయాలి. పైన ఒక వైరు కింద ఒక వైర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో కనబడుతుంది మీకు. ప్రాపర్గా అయితే టైట్ చేయాలి. అక్కడ లూజ్ అనేది ఉండకూడదు. లూజ్ ఉందంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉల్టా చేయాలి. ఇక్కడ పై సైడ్ ఇచ్చిన వైర్ కింద సైడ్ ఇవ్వాలి. ఇక్కడ కింద సైడ్ ఇచ్చిన వైర్ పై సైడ్ అయితే ఇవ్వాలన్నమాట. ఉల్టా అయితే బిగించాలన్నమాట. ఇది చూడొచ్చు స్విచ్లో. ఓకే, ఇవి 2 అలా ఉంచి ఇప్పుడు ఇంకొక 2 వైర్స్ అయితే తీసుకోవాలి. ఓకే, ఈ 2 వైర్స్ని ఇప్పుడు మనం సెకండ్ స్విచ్ ఉంది కదా, అందులో 2 వైర్స్ ఇట్టాం కదా, సేమ్ అదే వైర్స్కి ఇవి కూడా కనెక్ట్ చేయాలన్నమాట. 2 వైర్లు. ఓకే, వీడియోలో కనబడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసిన పక్కన గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. చూడవచ్చు, ఇక్కడ పైనుంచి వచ్చిన వైర్ కిందకి వెళ్ళింది, కింద నుంచి వచ్చిన వైర్ పైకి వెళ్ళింది. అండ్ ఇంకో 2 వైర్స్ అయితే డైరెక్ట్లో అయితే కలిపాం మనం. ఇప్పుడు ఆ 2 వైర్స్ని సేమ్ ఎలా ఉన్నాయో అలాగే పైన ఒక వైరు కింద ఒక వైరు 3 స్విచ్కి అయితే కలపాలన్నమాట. 3 స్విచ్కి అయితే కలుపుతున్నాను. పైన ఒక వైరు కింద ఒక వైరు. వీడియోలో మీకు కనబడుతుంది. దీని సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే పైన స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను, చూడండి సర్క్యూట్ డయాగ్రాము. ఓకే, చూడొచ్చు, పైనుంచి వచ్చి కిందకి వెళ్ళింది, కింద నుంచి డైరెక్ట్ వచ్చేసింది, కింద నుంచి పైకి వెళ్ళింది, పైనుంచి డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక వైర్ ముక్క అయితే తీసుకున్నాను. ఈ వైర్ ముక్క మధ్య స్విచ్ ఉంది కదా, మధ్య స్విచ్లో మధ్య పాయింట్లో అయితే కలపాలన్నమాట దీన్ని. ఓకే, చూడొచ్చు, 2 స్విచ్ మధ్యలో అయితే కలపాలి. నెక్స్ట్ ఇంకో పక్క సూత్ వచ్చేసి 3 స్విచ్లు అయితే కలపాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక వైర్ అనేది తీసుకోవాలి. ఈ వైర్ అనేది మనం లైట్కి ఫేస్ కంట్రోల్ వెళ్తాకనమాట. ఈ వైర్ అనేది ఇక్కడ ఎట్టి బిగించేస్తున్నాను చూడండి స్విచ్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. చూడొచ్చు, అయితే ఫేస్ వైర్ అయితే వాల్డర్లో అయితే బిగించేసాను. ఇప్పుడు మెయిన్ సప్లై సోర్స్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం పవర్ సప్లై అయితే తీసుకుందాం. ఓకే, ఫేస్ న్యూట్రల్ అయితే తీసుకుందాం. ఇది ఫేస్ వైర్, ఇది న్యూట్రల్ వైర్ అనమాట. న్యూట్రల్ వైర్ వచ్చేసి డైరెక్ట్ ల్యాంప్కి అయితే కలిపేస్తున్నాను చూడండి, అది వాల్డర్కి అయితే కలుపుతున్నాను. వీడియోలో మీకు అంది. ఓకే, న్యూట్రల్ వైర్ అయితే దానికైతే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఫేస్ వైర్ వచ్చేసి దీనికి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఫేస్ వైర్ వచ్చేసి స్విచ్ ఉంది కదా, ఫస్ట్ స్విచ్ మిడిల్ టెర్మినల్ ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న దగ్గర అయితే ఇదైతే కలపాలన్నమాట. ఓకే, మన వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బల్బుని అందులో పెట్టేసి ఆన్ చేసి అయితే చూపిస్తాను చూడండి మీకు. ఈ అట్ట ముక్క ఎందుకు తీయలేదంటే లైటింగ్ ఎక్కువ వచ్చిందంటే వీడియో సరిగ్గా రాదని చెప్పేసి తీయలేదన్నమాట. అలాగే ఉంచి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు దీనికి పవర్ సప్లై అయితే ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనమాట. ఒక ఫస్ట్ ఫ్లోర్ ఆన్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఆన్ చేసుకున్నారు అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎక్కడికెక్కడ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, వీడియో అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.